బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ విజయం సాధించినందుకు సంబరాలు నిర్వహించారు. సురేష్ షెట్కర్ గెలుపులో ప్రముఖ వ్యాపారవేత్త కాంగ్రెస్ నాయకులు మోరెల్ శ్రీనివాసరావు వ్యవహరించారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఎం శేఖర్, ఎస్కే అక్బర్, లాయక్, బాడి సీను, అన్వర్, రహీం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जहराबाद कॉन्स्टिट्यूंसी एमपी कैंडिडेट सुरेश शेट्कर साहब की कामयाबी पर मैं तमाम कांग्रेस कायदीन को, तमाम कांग्रेस के वर्कर्स को, पार्टी वर्कर्स को, सीनियर कायदीन को सबको मुबारकबाद पेश करता हूं मैं। और इस बात पे खासतौर पर बांसवाड़ा टाउन में और अल्हम्दुलिल्लाह पूरा कॉन्स्टिट्यूंसी में रविंद्र रन्ना की जेर निगरानी में इलेक्शन लड़ेगा, जिसमें अल्हम्दुलिल्लाह अच्छी खासी 10,000 लीड से बांसवाड़ा कॉन्स्टिट्यूंसी लीड दिया। इस पे मैं तमाम वर्कर्स को मुबारकबाद देता हूँ। और खासतौर आज इलेक्शन का रिजल्ट आया, रविंद्र रेड्डी साहब की जेर क़यादत में कांग्रेस पार्टी की कामयाबी हुई। में बांसवाड़ा कॉन्स्टिट्यूंसी से 10,000 वोटों की लीड मिली है। ये बांसवाड़ा कॉन्स्टिट्यूंसी के और जहराबाद पार्लियामेंट पूरे कॉन्स्टिट्यूंसी के लिए आवाम से तमाम लोगों का शुक्रिया अदा करते हैं। सारे लोग मेहनत करके कांग्रेस पार्टी को जिताए हैं, आइंदा सुरेश शेट्कर साहब की कामयाबी जिताए हैं। तो लिहाजा हम तमाम आवाम से, हिंदू, मुस्लिम, सिख, ईसाई सब भाइयों का तहे दिल से शुक्रिया अदा करते हैं। మా నాయకుడు బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్న ప్రతిసారి ఎలక్షన్లో మాకు ఎంపీ ఎలక్షన్లో సూచనలు ఇస్తా పోయినాడు. ఆ యొక్క ఆయన అభిమానము, ఆయన కష్టఫలం కూడా ఈరోజు సురేష్ షెట్కర్ గారు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్ల మెజార్టీ కూడా రవీందర్ అన్న కృషితోటి మా యొక్క కార్యకర్త అందరూ కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త తన వంతుగా కష్టపడి రవీందర్ రెడ్డి అని పేరు నిలబెట్టారు. అదేవిధంగా రవీందర్ అని ఎప్పుడు చెప్తుంటాడు, ప్రతి ఒక్క రాబోయే ఎన్నికలు గ్రామ పంచాయతీ కానీ, స్థానిక సంస్థ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ కానీ మీరందరూ కష్టపడ్డోళ్ళకే గుర్తింపు ఉంటుంది అన్నాడు. మీరందరూ కష్టంతో ఏదైతే షెట్కర్ సార్ గెలిపించారో మరి ఇప్పుడు జరగబోయే మరొక యుద్ధం ఉంది. ఆ 2 స్థానిక ఎన్నికలు కూడా మనం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ఏదైతే మనకి ఇస్తున్న గవర్నమెంట్ 6 గ్యారెంటీ రేవంత్ రెడ్డి సార్ ఇచ్చాడో ఆ గ్యారెంటీతో తీసుకెళ్లి మనం కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చాం. జై కాంగ్రెస్.